వెల్కమ్ టు సిటీ న్యూస్. మంచిర్యాల సిటీ న్యూస్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో క్విట్ ఇండియా స్వాతంత్ర ఉద్యమ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి. మంచిర్యాల జిల్లా ఏకలవ్య హాస్టల్ విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్న బర్త్రూట్ హాస్పిటల్ డాక్టర్ గోలి శృతి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. దండపల్లి మండల తాళ్లపేట ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాస ప్రాంగణంలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1942 ఆగస్టు 8న బొంబాయిలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బ్రిటిష్ పాలకులను దేశం నుండి తరిమి కొట్టాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమానికి మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానాయకులు నాయకత్వం వహించి స్వాతంత్ర పోరాటంలో ఆఖరి ఉద్యమంగా క్విట్ ఇండియా పేరుతో పోరాటాన్ని కొనసాగించారని అన్నారు. నేడు మన దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని, ప్రస్తుతం మరోసారి క్విట్ ఇండియా లాంటి ఉద్యమంతో బీజేపీ పాలకులను గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం ఉందని, ప్రధానమంత్రిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు నడిపే శక్తి ఆయన ఒక్కరికే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ కౌన్సిలర్లు రామగిరి బాణేష్, బొలిశెట్టి కిషన్, పూసుకూరి శ్రీనివాసరావు, ఖలీల్ రాజమౌళి, మూటపల్కుల గురువయ్య, సంజయ్ రావు, తూముల వెంకటేష్, తాజుద్దీన్ సాయి, మాజీ ప్రజా ప్రతినిధులు, యువ, బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎన్ఎస్యుఐ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇండియా దినోత్సవ పురస్కరించుకొని పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమము మహాత్మా గాంధీ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1942 ఆగస్టున బొంబాయిలో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాత్మా గాంధీ గారి అధ్యక్షత వారి నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఈ ఉద్యమం అనేది ఎందుకు ప్రారంభమైంది? ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అయితేనండి, బ్రిటిష్ వైస్రాయ్ అయితేనేమి, వాళ్ళు ఆ రోజు భారతదేశం కూడా బ్రిటిష్ ఉద్యమం రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్తో పాటు భారతదేశం కూడా పాల్గొంటుందని చెప్పి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భారతదేశ నాయకులను అయితేనేమి, చట్టసభలకు ఎన్నికైన, శాసనసభకు ఎన్నికైనటువంటి నాయకులను ఎవరిని సంప్రదించకుండా, అక్కడ ఉన్నటువంటి ఎవరి అభిప్రాయం తీసుకోకుండా బ్రిటన్ తరఫున భారతదేశం పోరాటం చేస్తుందని చెప్పి ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఆ రోజు వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఒక ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. అదే క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని మీరు భారతదేశం నుండి బ్రిటన్ వాళ్ళని తరిమి కొట్టాలనే ఉద్దేశం కొట్టి భారత్ చోడో అనే నినాదంతో ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమం తీసుకురావడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఎప్పటి కూడా అహింస పరమో ధర్మ అని చెప్పి శాంతియుత పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ కన్నెర చేసి ఇలాంటి తరుణంలో నేను అహింస శాంతియుతం అంటే పనిచేయదు అని చెప్పి ఆ రోజు కోపరగితుడై ఉద్యమానికి ఉప్పెన లేపడం జరిగింది. అలాంటి ఆ ఉద్యమమే భారతదేశ స్వతంత్రంలో చిట్ట చివరి ఉద్యమము, అతిపెద్ద ఉద్యమం అని చెప్పి చెప్పక తప్పదు. భారతదేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ ప్రాణ త్యాగాలు ఎంతోమంది కూడా త్యాగం చేయడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో మన భారతదేశ సైనికుల్ని వాళ్ళు జపాన్ వాళ్ళకు కూడా బ్రిటన్ వాళ్ళు అప్పచెప్పడం జరిగింది, వాళ్ళని బానిసలుగా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క ప్రజలు కూడా స్వతంత్ర సత్యాగ్రహం కూడా ప్రకటించడం జరిగింది. ఈ సత్యాగ్రహంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ఆరున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక సంకేతం కూడా పంపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ పాలనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, రానున్న రోజుల్లో ఇక్కడ మేము పరిపాలించలేమని చెప్పి బ్రిటిష్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా కూడా ప్రకటన జరిగింది. అంత పెద్ద ఉద్యమం యొక్క ఫలితమే మనకు స్వతంత్రం రావడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు
బీజేపీ వాళ్ళు చెప్పుకుంటూ పోతాండ్రు మేమే దేశభక్తులము, మేమే భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప నాయకులు అని చెప్పుకున్నాడు. బీజేపీ వాళ్ళకి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, ఆ రోజు వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కాంగ్రెస్ పార్టీ అంటూ ఈ ప్రజాప్రతినిధులు అయితేనేమి ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితమే ఈరోజు మనకు స్వతంత్రం జరిగింది. పోరాటాలు చేసిరు, ఉద్యమాలు చేసిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ యొక్క ఉద్యమమే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాం. ఆ రోజు స్వతంత్ర యుద్ధంలో బీజేపీ పార్టీ అనేది లేదు. మీరు ఈరోజు పుట్టుకొచ్చి భారతదేశం మీద కపట ప్రేమ, మీరు మీ సొంత లాభాల కోసం మీరు ఏదో మీరు నటిస్తారని చెప్ప ఈరోజు రానున్న రోజుల్లో అందరికీ సమన్యాయం జరగాలంటే అది కేవలం బీజేపీ పార్టీతోటి కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇస్తేనే అది సాధ్యమవుతుంది. అది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. అందరికీ సమన్వయం జరిగి మళ్ళీ భారతదేశం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తామని తెలియజేస్తూ క్విట్ ఇండియా దినోత్సవ సందర్భంగా ముందుగా భారతదేశ స్వాతంత్రం కోసం అమరులైనటువంటి అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, ఏదైతే ఆగస్టు 8, 1942లో బాంబేలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా ఆజాద్ గారి మన నేతృత్వంలో, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమం మరి ప్రారంభమైన రోజు. ఏదైతే ఈ భారతదేశంలోని వనరులను భారతదేశ మన మొత్తం ఉన్నటువంటి మనల్ని అణగదొక్కుతూ మన వనరులను దోచుకున్నటువంటి ఆంగ్లేయులను ఈ దేశం నుండి తరిమివేసే ముఖ్య ఉద్దేశంతో క్విట్ ఇండియా మరి ఉద్యమాన్ని ఆ రోజు లేవడం జరిగింది. ఆ సందర్భంగా ఎంతోమంది ఈ దేశం కోసం మరి ప్రాణాలు ఇచ్చిన సందర్భం. ఈ దేశంలో మరి ముఖ్యంగా ఏదైతే ఆంగ్లేయులను మరి తరిమికొట్టే దిశగా ప్రతి భారతదేశ పౌరుడు అడుగులేసిన సందర్భంలో మరి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో మరి క్విట్ ఇండియా ఉద్యమం అనేది చాలా ముఖ్యమైనది. ఈ దేశంలో మరి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి యొక్క మరి సహాయం కోరద్దు, మన దేశ పౌరులు మనందరం కలిసి మనమే అని చెప్పేసి మరి ఉద్యమాన్ని లేవనెత్తిన సందర్భం. ఈ దేశం కోసం మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైతే ఇప్పుడు భారతదేశంలో ఇటు మరి ఆంగ్లేయులు ఒకవైపు, ఇప్పుడు నడుస్తున్నటువంటి మరి బీజేపీ ఒకవైపుగా మరి సమాన పాలన అందిస్తున్న సందర్భం. ఈ దేశంలో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజ్యాంగాన్ని ఏదైతే బ్రిటిష్ వారు మరి మన దేశం నుంచి వనరులను దోచుకుపోయినట్టుగా ఇప్పుడు మన ఈ బీజేపీ ప్రభుత్వం మన దేశంలో మరి అయితే రాజ్యాంగాన్ని దోచుకుంటూ మానవ హక్కులను కాలరాస్తూ మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులేస్తున్నది. కాబట్టి దేశ పౌరులందరూ ఈ సందర్భంగా మరి ఏకం కావాలని చెప్పేసి పిలుపునిస్తూ, ముఖ్యంగా మరి బీజేపీ చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగంలో చేర్పులు మార్పులు కావచ్చు, రాజ్యాంగాన్ని ఎవరొకరు కావచ్చు, అంబేద్కర్ను అవమానించడం కావచ్చు, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున మరి యొక్క మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పిలుపుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క దేశంలో మరి మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి ఓటు లూటీ జరిగిందని చెప్పేసి అంశాన్ని లేవడం జరిగింది. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మొన్నటి జరిగినటువంటి సమావేశంలో కూడా ఇండియా కూటమికి వివరించిన సందర్భం. ఇటు ఎంతమంది కుయుక్తులు పనినా కూడా ఇటు ఈసీగా బెదిరింపులు కావచ్చు, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా బెదిరింపులకు పాల్పడిన సందర్భం. ఎవరు ఎన్ని అయినా కూడా సాక్ష్యాలు చూపించుకు ఈరోజు రాహుల్ గాంధీ మరి మరొకసారి అన్ని మన బీజేపీ అయినా కావచ్చు, మరి ఈసీ కావచ్చు, ఇద్దరు కలిసి ఆడిన నాటకంలో బయటపెట్టిన సందర్భం. ఖచ్చితంగా ఈ దేశానికి ఇండియా కూటమి ఏదైతే మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మరొకసారి మరి వారి నాయకత్వం ఏదైతే మరి కాంగ్రెస్ నాయకత్వం కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అదే దిశగా అడుగేస్తున్నారు. ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమం అయితేంది, ఈ రోజు మరి రాజ్యాంగ ఉద్యమం అయితేంది సమానం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలి, ఇటు బీజేపీని తరుముకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి పౌరుడు మరి ఖచ్చితంగా ఈ మళ్ళీ ఎలక్షన్లు వస్తే బీజేపీని ఎంతో దూరంలో తరిగిముట్టే రోజులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల ఏకలవ్య హాస్టల్లో రాఖీ పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని బర్తురూట్ హాస్పిటల్ డాక్టర్ గోలి శృతి, డాక్టర్ ఈశ్వర్ కలిసి హాస్టల్ విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకొని విద్యార్థులందరికీ రాఖీలు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గోలి శృతి మాట్లాడుతూ, ఏకలవ్య హాస్టల్ విద్యార్థులతో చాలా కాలం నుండి వైద్యులుగా మాకు అనుబంధం ఉందని, ఆరోగ్యపరంగా తరచుగా హాస్టల్ను దర్శించి విద్యార్థులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఏకలవ్య హాస్టల్లో చాలా వరకు అనాథలే ఆశ్రయం కలిగి ఉంటారని, మానసికంగా వారికి ఎలాంటి అనాథలం అనే ఆలోచన లేకుండా చేయడానికి ఈరోజు హాస్టల్కు వచ్చి విద్యార్థులతో రక్షాబంధన్ పండుగను జరుపుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా వైద్యులు గోలి శృతి
డాక్టర్ ఈశ్వర్ రాఖీలు కట్టి స్వీట్లు పంచి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బర్తురూట్ హాస్పిటల్ వైద్యులు, అడ్వకేట్ గోలి కృష్ణ, గోలి తిరుపతి, సిబ్బంది, ఏకలవ్య హాస్టల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శృతి బర్తురూట్ హాస్పిటల్ మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ఏకలవ్య హాస్టల్కి వచ్చాము మేము. ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఊర్లలోకి వెళ్లకుండా హాస్టల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకు నిరాశగా ఉండకుండా ఉత్సాహంగా కల్పించడానికి మేము ఇవాళ ఏకలవ్య హాస్టల్లో రక్షాబంధన్ ప్రోగ్రాం జరిపాము. ఓకే, ఇక్కడ పిల్లలతో రక్షాబంధన్ సెలబ్రేషన్ చేయడంలో చాలా హ్యాపీగా ఉంది. ఇక ముందర కూడా పిల్లలకి ఈ హాస్టల్తో మాకు అనుబంధం ఉంది. పిల్లలకు ఏ అవసరం ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా మా హాస్పిటల్ ఉచితంగా వైద్య సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము. సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా ప్రజలకందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. ఈరోజు బర్తురూట్స్ హాస్పిటల్ నుండి డాక్టర్ శృతి గారు, డాక్టర్ ఈశ్వర్ గారు, నేను కృష్ణ గోలి అడ్వకేట్ని ఈరోజు ఇక్కడికి ఏకలవ్య హాస్టల్కి వచ్చాము రక్షాబంధన్ సెలబ్రేషన్స్ కోసం. వాళ్ళతో టైం స్పెండ్ చేసాము, సెలబ్రేట్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. వీళ్ళకు చిన్నపిల్లలు కదా, సో ఎటువంటి అనారోగ్యం ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫ్రీగా ట్రీట్మెంట్ చేద్దామని అనుకున్నాము. ఇక్కడ క్యాంప్ కూడా పెడతాము. సో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో ఎవ్రీ అకేషన్కి ఇక్కడ రావడం జరుగుతుంది, వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు హాస్టల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు రాఖీ పౌర్ణమి సందర్భంగా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడికి రక్షాబంధన్ రాఖీలు కట్టినందుకు మహిళల కార్మికులకు అయిన వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మహిళా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఆదివాసీ దినోత్సవంలో భాగంగా రాజ్గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుండి కొమరం భీం చౌక్ వరకు ఆదివాసీల సాంప్రదాయ డోలు సన్నాయిలతో ర్యాలీగా బయలుదేరి ఆదివాసీలు చౌక్లోని కొమరం భీం విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించి పూలమాలలు వేసి అక్కడి నుండి ఆదివాసీ భవన్కు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ పాల్గొని ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని సభలో పాల్గొన్నారు. అనంతరం తుడుందెబ్బ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కోవాలక్ష్మి మరియు తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్నాక విజయ్ ఆధ్వర్యంలో కొమరం భీం చౌక్ వద్దకు భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై ఆదివాసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆదివాసీ నృత్యాలతో డోలు సన్నాయిలతో ర్యాలీగా బయలుదేరి ప్రేమ్ గార్డెన్లో సభ నిర్వహించారు. ఈరోజు రాఖీ పౌర్ణమి కావడంతో సభలోని పలువురి నాయకులకు ఎమ్మెల్యే కోవలక్ష్మి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని తాళ్లపేటలో ఆదివాసీలు కుల సాంప్రదాయం ప్రకారం మహిళలు, పురుషులు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నాయి. వీరితో పాటు రాష్ట్ర గిరిజన జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి కూడా నృత్యం చేశారు. అనంతరం భారీగా తరలి వచ్చిన ఆదివాసీలు డప్పులు, డోలు వాయించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి జాతి ఐక్యతను కోరుతూ అందరూ ఐక్యంగా ఉంటూ మన హక్కులను మనమే కాపాడుకోవాలని అన్నారు. ఆదివాసీ నాయకులు జరగబోయే ప్రపంచ భవిష్యత్తు మన ఐక్యతను చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్లో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్లో రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా మహిళా కానిస్టేబుళ్లు ప్రియాంక, నీకు నేను రక్ష, నాకు మీరు రక్ష అంటూ ఎస్ఐ స్వరూప్ రాజ్, ఏఎస్ఐ చాంద్ పాషా, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టారు. రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాఖీ పండుగ తోబుట్టువుల ఆత్మీయ బంధానికి ప్రతీక అని కొనియాడారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆడపిల్లలు, మహిళల రక్షణ పోలీస్ బాధ్యతని, వారిని కంటికి రెప్పల్లాగా పోలీస్ శాఖ కాపాడుతుందని ఎస్ఐ స్వరూప్ అని అన్నారు. హజీపూర్ మండల ప్రజలందరికీ కూడా హజీపూర్ పోలీస్ స్టేషన్ తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మేము హజీపూర్ పోలీస్ స్టేషన్లో రాఖీ పౌర్ణమ సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మహిళా సిబ్బంది అందరికీ రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా రాఖీ పౌర్ణమ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరొకసారి అందరికీ కూడా రాఖీ పౌర్ణమ శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణిమ సందర్భంగా రహదారులపై ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. బైక్ నడిపే వాళ్ళు, అదేవిధంగా కారు నడుపుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి వెళ్లాల్సిందిగా, సురక్షితంగా ఈ పండుగను మీరు జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. తిర్యాని మండలంలో శనివారం రోజున ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక కొమరం భీం చౌరస్తాలో కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై ఆదివాసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీల అస్తిత్వం నిలుపుకోవడానికి ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై గలం విప్పడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ర్యాలీ, మహాసభ కార్యక్రమానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్మిడి కుర్సెంగా మోతీరాం, రాజ్గోండు సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గుణవంతరావు, సభ్యులు నర్సింగ్రావు, రాజ్గోండు సేవా సమితి మండల అధ్యక్షులు అర్జున్, రాజ్గోండు సేవా సమితి నాయకులు తాను,
ఆదివాసీ సంఘాల నాయకులు, ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులకు మరియు తిర్యాని మండల జిల్లా ప్రజలందరికీ మా ఆదివాసీ పక్షానందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రపంచ సమాజం కూడా ఆదివాసులకు ఒక స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళకు దినోత్సవం కేటాయించాలని 1993లో జెవీనాలో జరిగిన డిక్లరేషన్ సందర్భంగా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశ ప్రభుత్వాలు కూడా మూలవాసులను గుర్తించి వారి ఆచార వ్యవహారాలు అయితేంది, కట్టుబాట్లు అయితేంది, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అయితేంది, వాటిని వచ్చే భావితరాలకు కాపాడటం కొరకు అది సంస్కృతి సంపదను వచ్చే జనరేషన్ వచ్చే జనాలకు వాళ్ళ వారసత్వ సంపదను కాపాడటానికి ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా ఈ డిక్లరేషన్లో తీర్మానమించడమైంది. ఆ తీర్మానం సందర్భంగానే 94 నుంచి ఆయా దేశాల్లో ఆదివాసీ దేశాల్లో ఐరోపా కావచ్చు, ఆసియా కావచ్చు, 279 దేశాల్లో కూడా ఇది చాలా వాళ్ళ ఆచారయాలతో విజయవంతంగా ఆనందోత్సవాలతో జరుపుతున్న సందర్భంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా యొక్క సమస్యలను, మా యొక్క ఆచారయాలను మీ మీడియా ఎలక్ట్రానిక్ తిర్యాని మండల ప్రజలకు, గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తున్నారు. రాజగోడ జిల్లా ప్రజల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదివాసులు సంస్కృతి సాంప్రదాయాలు ఆటపాటతోటి వల్ల ఒక రోజంతా కూడా పండగ వాతావరణంలో జరుపుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ భవన్లో అధికారికంగా ప్రభుత్వ పరంగా ఇవాళ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుతున్న కార్యక్రమానికి మండలాల్లో ప్రతి జిల్లాలోని ప్రతి మండల వారిగా తరలి వచ్చేసి ఈరోజు పండగ ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు గూడెగూడలకు మరియు ఆదివాసీ సమాజం అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ, కుమ్రంభీం భవన్లో కూడా ఈరోజు ప్రపంచ ఆదివాసీ వేడుకలు జరగనున్నాయి. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు స్వయం బాపురావు గారు రావడం జరుగుతుంది. అక్కడ ఆదివాసీ సమస్యల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. 49 గురించి కూడా. మంచిర్యాల జిల్లాలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరిగాయి. సోదర సోదరీమణులు సాంప్రదాయబద్ధంగా ఒకరికొకరు రాఖీలు కట్టి బంధుత్వానుబంధాలను మరింత బలపరుచుకున్నారు. ఉదయం నుంచే పట్టణంలోని ఇళ్లలో, వీధుల్లో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కొత్త బట్టలు ధరించి రాఖీ కట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఖీ కట్టి సోదరుల ఆయురారోగ్యాలు కోరుతూ సోదరీమణులు మిఠాయిలు తినిపించగా సోదరులు బహుమతులు అందజేశారు. పలు సంఘాలు, మహిళా సంఘాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి పండగ ఆచారాలను ప్రోత్సహించాయి. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వేడుకలు రామకృష్ణపూర్ ప్రజల మధ్య స్నేహం, సోదరభావాన్ని మరింత పెంపొందించాయి. శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా లక్షట్పేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లక్షట్పేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కొరకు భక్తులందరూ కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం సందర్భంగా సత్యసాయి సేవా సమితి, శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు కొత్త వెంకటేశ్వర్లు దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. నరేంద్రుల భీమన్న ఆధ్వర్యంలో జలప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక లక్షవేటి పట్టణంలో ఈరోజు లక్ష్మీ నరసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈరోజు శ్రావణ శనివారం స్వామి వారికి
శనివారం అంటే ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఇవాళ స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అవడం ఇంకా విశేషం. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది అని, అంతేకాకుండా ఇక్కడ ఆలయ నిర్మాణం వరకు ప్రతి ఒక్క భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆలయ నిర్మాణం జరిగే విధంగా వారికి తోచిన సహాయ సహకారాలు ధన వస్తు శ్రమ రూపేణ అంకిత భావంతో ఈ యొక్క స్వామివారి ఆలయ నిర్మాణానికి అందరూ తోడ్పాటు జరపాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో లక్షరీపేట భక్త జనులందరూ కూడా పట్టణ పరిసర ప్రాంత భక్త జనులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి ఇక్కడ కార్యక్రమానంతరం భజన, భగవద్గీత పారాయణం, అంతేకాకుండా స్వామివారి అన్నప్రసాద వితరణ, శివ సాయి భక్త మండలిచే భజన కార్యక్రమం, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఎంతగానో చేస్తున్నటువంటి ఆ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రక్షాబంధం, రక్షితాబంధం, అదేవిధంగా పౌర్ణమి ముఖ్య రోజు సందర్భంగా ఈనాడు మొదల రూట్లో మరి మున్సిపాలిటీలో ఏదైతే వెంకటేశ్వర స్వామి గుట్ట ఈనాడు గిరి ప్రదక్షిణ సందర్భంగా లక్షపేట ప్రజలందరికీ నా తరఫున నమస్కారాలు తెలుపుకుంటూ గిరి ప్రదక్షిణలో ఇది 4వ మాసం. బంగారంలో ప్రజలతోని ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ భోజన సౌకర్యం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇది పురాతనం నుంచి ఉన్నటువంటి స్వామి, దానికి అందరూ ఏదైతే రేపు టెంపుల్ ఏదైతే కన్స్ట్రక్షన్ పరంగా కానీ, మంచినీళ్ళ వ్యవస్థ, వాటర్ పరిస్థితి కానీ ప్రతి వారు దీనికి సహాయ రూపకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆనవాయితీగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి మన సిద్ధాంతి గారు, భరద్వాజ గారు, అదేవిధంగా పోలీస్ శ్రీనివాస భీమన్న గారు, మాజీ మన సత్యన గారు, మిగతా మహిళా సోదరులు ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలిపి ఈనాడు కార్యక్రమం మంచి జరగాలని, రాబోయే గిరి ప్రదర్శన కూడా చాలామంది పార్టిసిపేట్ చేసి దాన్ని భగవంతుడి కృప తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం గిరి ప్రదక్షిణ పాల్గొన్నటువంటి భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 4వ మాసం గిరి ప్రదక్షిణ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. రాబోయే రోజులలో ఇంకా మున్ముందు కూడా ఇంకా భగవంతునికి సేవలో పాల్గొని అందరూ కూడా భగవంతుని కృపను పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో క్విట్ ఇండియా స్వాతంత్ర ఉద్యమ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి. మంచిర్యాల జిల్లా ఏకలవ్య హాస్టల్ విద్యార్థులతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్న బర్తురూట్ హాస్పిటల్ డాక్టర్ గోలి శృతి. మంచిర్యాల జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. దండపల్లి మండల తాళ్లపేట ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.